సంపూర్ణుడా మీకు వందనాలు నాయనా. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలోనైనా మమ్మల్ని అందరినీ అయినా మీ పాదాల చెంత చేర్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, వాక్యం ద్వారా మీరు మా ఒక్కొక్కరితో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మా జీవితాన్ని సరిచేసుకోవడానికి, మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించడానికి ఈ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వినపడుతుందండి? వినపడుతుందండి. క్లియర్‌గా ఉంది కదమ్మా? అక్క అందరికి వినపడుతుందా? అంటే ఇంకేమన్నా పెద్దగా మాట్లాడాలా అని. అక్క అందరికి వినిపిస్తుంది కదా అక్క? నాకైతే వినిపిస్తుంది. వినిపిస్తుందమ్మా. సరే. వినపడుతుంది డాలీ. ఓకే. ఓకే అండి. ఓకే. ఈరోజు మీరందరూ అర్థం చేసుకొని ఉంటారు. ఈరోజు మన ప్రార్థన అంశం, వాక్య ధ్యానాలకి నేను ఎంచుకున్నటువంటి అంశం ప్రార్థనా శక్తి. దీనికి అనుబంధంగా 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 1-30 కొంచెం పెద్ద భాగమే. మరి అంతా చదివితేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఆయన డాలి చదువుతావు తల్లి? చదువుతానండి. 1-30 వచనాలు మీ అందరికీ తెలిసిందేనండి. ఈ యెహోషాపాతు రాజు గారిని గురించి, వారు చేసిన ప్రార్థన గురించి మనందరికీ తెలుసు. వీఆర్ రీవిజిటింగ్ ద టాపిక్, అంతకంటే ఇంకేం లేదు. మనం ప్రార్థనలో బలపడడానికి, దేవుని చేత దీవించబడడానికి, మన జీవితాల్లో వచ్చాక అనేక సమస్యల్ని ప్రార్థనా శక్తితో ఎదుర్కోవడానికి మళ్ళీ ఒకసారి వాక్యాన్ని ధ్యానించాలని నాకు దేవుడిచ్చినటువంటి తలంపు. చదువునాను. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రం ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయందంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, యూదా వారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో రొత్తసేల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలం గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్నెదిరించుటకెవరికినీ బలం చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీలతోనూ, శేయీరు వన్యమాస్తులతోనూ యుద్ధం చేయనీయలేదు కనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలం చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిశులతోనూ, భార్యలతోనూ, పితరులతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును, ఆసాపు సంతతివాడును, లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడిలాగు ప్రకటించెను, యూదా వారలారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు.
మీరు ఎరువేలు అరణ్యం మందునున్న వాగుకొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారును కోరహీల సంతతి వారును లేవీయులు నిలువబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ యొద్ద యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా, యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు వన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, శేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలెనని పొంచియుండి వారి మీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడం ముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి. ఒకడునూ తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా, ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఉంచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమనుగ్రహించి వారిని సంతోషపరచెను. కనుక యెరూషలేమునకు ఉత్సవంతో మరలవలెనని యూదా వారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను, సితారాలను వాయించుచు బూరలు ఊదుచూ వచ్చిరి. ఇశ్రాయేలీయులు శత్రువులతో యెహోవా యుద్ధం చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. దేవునికి స్తోత్రం అమ్మా. డాలీ, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ. పెద్ద అధ్యాయం దాదాపు పూర్తిగా చదివాము. దీంట్లో 15వ వచనం ముఖ్య వచనం అండి. మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఇది మనం గుర్తుపెట్టుకుందాం. సరే, ఈ దినం మన ధ్యానాంశంలో యెహోషాపాతు అనేటటువంటి యూదా రాజును చూస్తున్నామండి. ఇతడు రాజు అయినటువంటి ఆసా కుమారుడు. 35 సంవత్సరాలు యెరూషలేములో రాజుగా, 35 సంవత్సరాల ప్రాయంలో యెరూషలేములో రాజుగా, 25 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి, దేవుణ్ణి ప్రేమించి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి రాజుగా చూస్తున్నాం. ఇతన్ని గురించి 2వ వృత్తాంతాల గ్రంథంలో 17వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయంలో అనేక విషయాలు వ్రాయబడినట్లు మనం చూస్తాం. మీరందరూ పెద్దవాళ్ళు, అందరూ బైబిల్ బాగా చదివి ఉన్నవాళ్ళే. ఈ అధ్యాయం అందరికీ పరిచయమే. కాబట్టి నేను కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్తాను. అనేక విషయాలు వ్రాయబడి ఉన్నాయి. మొదటగా అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి రాజు. యెహోవాను ఆశ్రయించడం మాత్రమే కాకుండా ప్రజలను యెహోవా వైపునకు మళ్లించినటువంటి రాజు. యెహోవా అతనికి సహాయుడై ఉండి అతని చేత రాజ్యమును స్థిరపరిచినట్లుగా చూస్తున్నాం.
అంత మాత్రమే కాదు, ఇతడు బహు ఘనతయు ఐశ్వర్యమును గొప్ప సైన్యమును కలిగి దేవునిచే బహుగా ఆశీర్వదించబడిన రాజుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. అయితే ఈ యెహోషాపాతు ఏలుబడిలో మనం ఇప్పుడు చదివినటువంటి అధ్యాయంలో ఒక దినాన నెమ్మదిగా ఉన్నటువంటి దినాలు, రాజుగారు రాజ్యం అంతా కూడా క్షేమంగా శాంతిగా ఉన్నటువంటి దినాల్లో ఒక దినం అకస్మాత్తుగా ఒక అనుచరులు, ఆయన యొక్క సేవకులు ఒక ఆ, విషయాన్ని తీసుకొచ్చి రాజుగారికి చెప్పినట్లుగా చూస్తున్నాం. సో మోయాబీలు 21 అండి, 20 అధ్యాయం 1 ఒక దినం అకస్మాత్తుగా మోయాబీలు, అమ్మోనీలు, మెయోనీలు వారే కాకుండా 2 చూసినట్లే సిరియన్లు కూడా గొప్ప సైన్యముతో యూదా రాజ్యం మీదకి యుద్ధానికి బయలుదేరి వస్తున్నట్లుగా రాజుగారికి మరి వార్త అందించారు అనుచరులు వచ్చి. ఇలా అనుకోకుండా రాజ్యం విశ్రాంతిగా ఉన్న సమయంలో పెద్ద ఉపద్రవం, ప్రమాదం, యుద్ధ పరిస్థితులు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యుద్ధ పరిస్థితులు అంటే మనకు తెలుసు, ఎవరిని కూడా స్పేర్ చేయం, సమూల నాశనం. ఇటువంటి యుద్ధాలు వచ్చినప్పుడు మరి రాజ్యాలే నాశనం అయిపోవడం, పట్టణాలు నాశనం అయిపోవడం మనం బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా అంతేనండి. ఇటువంటి పరిస్థితులు అన్ని బాగున్నాయి అనుకుంటాం, మరి మన సమయాలు, మన బిడ్డలు చక్కగా సెటిల్ అయ్యారు అనుకుంటాము, మన బాధ్యతలన్నీ ముగిసిపోయినాయి అనుకుంటాము. అటువంటి సమయంలో మనకి పిడుగుపాటి లాంటి వార్తలు, మనకి భయంకరమైనటువంటి సంఘటనలు, మన శక్తికి, మానవ శక్తికి మించినటువంటి సమస్యలు మన అందరం కూడా మన జీవితాల్లో అనేక సార్లు ఎదుర్కొన్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. నా జీవితంలో కూడా నేను ఎదుర్కొన్నాను. సో ఇలా అనుదిన జీవితంలో కూడా ఎన్నో శోధనలు, శ్రమలు అందరం ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇక్కడ మన యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళని చూసినట్లయితే మోయాబీలు, అమ్మోనీలు, సేయిరు మన్యవాసులు వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలకు బంధువులే. మోయాబీలు, అమ్మోనీలేమో లోతు వంశపు వారు, సేయిరు మన్య నివాసులేమో మరి ఏసావు వంశపు వారు. కాబట్టి ఇశ్రాయేలీయుల బంధువులే వారికి ఈ రోజున శత్రువులై వారి మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అంతేనండి. మనం స్నేహితులు అనుకున్నటువంటి వారే, మన బంధువులు అనుకున్నటువంటి వారే, వారి ద్వారానే మన జీవితాల్లో మనం కొన్నిసార్లు అనేక శ్రమలు, శోధనలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మనకు కూడా కలగడం సహజమే, అది జరుగుతూనే ఉంటాయి. మరి ఈ ఉప్పెనలాగా వచ్చినటువంటి ఈ ఉపద్రవానికి రాజు ఏ విధంగా స్పందించాడో, ఆయన ఏం చేశారో చూద్దాం మనం. మరి 20వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే మరి మొదటగా రాజు చేసిన పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా చూస్తున్నాం. ప్రార్థన, ఉపవాస ప్రార్థన ప్రకటించినట్లుగా చూస్తున్నాం. సో యెహోషాపాతు రాజు వార్త వినగానే భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని యూదా అందంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటించిన 3వ వచనంలో చూస్తున్నామండి. కాబట్టి భయపడ్డాడు. వెంటనే తన రియాక్షన్ ఏంటంటే ఉపవాస దినం ఆచరించాలని చెప్పి యూదా అందంతటా కూడా ప్రకటించినట్లు చూస్తున్నాం. మరి ఇందాక మనం యెహోషాపాతు రాజు గారి యొక్క గొప్పతనాన్ని గురించి చూసినప్పుడు ఆయనకి చాలా పెద్ద సైన్యం ఉన్నట్లుగా చూసామండి. దాదాపు 12 లక్షల మంది సైన్యం ఉన్నారు ఆయనకి. సో యుద్ధం జరిగించడానికి, యుద్ధానికి వెళ్ళడానికి ఆయన వెనకాడవలసినటువంటి అవసరం అయితే నిజంగా లేదు. సో యెహోషాపాతు యుద్ధ వార్త వినగానే ఆయన సైన్యాన్ని సిద్ధపరిచినట్లు చూడటం లేదు మనం. యుద్ధ వ్యూహాన్ని గురించి విచారించలేదు. శత్రువులను ఎదుర్కోవడానికి తనకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బేరీజ్ వేసుకోలేదు. దానికి బదులుగా ఏం చేస్తున్నాడంటే దేవుని శక్తిపై ఆధారపడడానికి, దేవుని సహాయం కోసం ప్రార్థించడానికి నిర్ణయించుకున్నట్లుగా చూస్తున్నాం మనం. కేవలం తను మాత్రమే కాదు, యూదా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి యెహోవా సహాయం కోసం ప్రార్థించాలి, వేడుకోవాలి అని చెప్పి అతను ఆ దేశం అంతటా కూడా ప్రకటించినట్లుగా చూస్తున్నాం మనం. సరే, ఈ న్యాచురల్ కెలామిటీస్ అనేవి, ప్రమాద పరిస్థితులు, ఉపద్రవాలు, మరి దేవుని సహాయం కోసం భక్తులు ఉపవాస ప్రార్థనలు జరిపి ఆశ్చర్యకరమైనటువంటి రక్షణ, విడుదల పొందినటువంటి సంఘటనలు
మనం బైబిల్లో ఎన్నో చూస్తామండి. మనందరికీ తెలుసు. మరి మనకై ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎస్తేరు దినాల్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. యూదా జనాంగాన్ని మరి రక్షించడానికి ఎస్తేరు తో పాటు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఉపవాస ప్రార్థన 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. అలాగే మరి యోనా కాలంలో కూడా ఆయన నినివే నగరానికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క ఆ జడ్జిమెంట్ వాళ్ళకి తెలియజేసినప్పుడు వెంటనే వాళ్ళు రాజుతో పాటు అందరూ మరి ఉపవాస ప్రార్థన చేసి ఏ విధంగా జడ్జిమెంట్ నుంచి తప్పించుకున్నారో మనం చూస్తాం. అలాగే నెహెమ్యా ప్రార్థన తెలుసు, దానియేలు ప్రార్థన తెలుసు. వీరందరూ కూడా ప్రార్థన వీరులు. వారి ప్రార్థనల ద్వారా దేశ పరిస్థితులు, ప్రజల పరిస్థితులు, వారి యొక్క జనాంగాల పరిస్థితులు మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. వారు ఏం చేశారు? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి తమ్మును తాము తగ్గించుకొని వారి పాపాలను బట్టి పశ్చాత్తాపడి విశ్వాసంతో దేవుని సహాయం కోసం ప్రార్థించారు. 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఉపవాసం ఉన్నారు, తగ్గించుకున్నారు, వారి పాపాలన్నిటిని ఒప్పుకొని క్షమాపణ వేడుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని సహాయం కోసం వేడుకున్నట్లుగా చూస్తున్నాం. ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాలు వారు విడుదల పొందినట్లుగా కూడా మనం మరి మన పరిశుద్ధ గ్రంథంలో అనేక పుస్తకాల్లో మనం వీటిని గురించినటువంటి వీరి యొక్క ప్రార్థన గురించినటువంటి ప్రత్యేకత, వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు చూస్తాం మనం. మరి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ పాఠ్య భాగంలో కూడా యెహోషాపాతు రాజు చేసింది కూడా ప్రార్థనే. ఆయన కూడా ఉపవాస ప్రార్థన సాటించాడు. సో ఎలా చేశారో చూద్దాం. యెహోషాపాతు రాజు ప్రార్థనలోని ప్రత్యేకతలు ఏంటో ఈరోజు ధ్యానించుదాం. మరి రాజు ఏం చేశారంటే, యూదా ప్రజలందరూ దేవుని మందిరం దగ్గర ఆయన సన్నిధిలో సమాజంగా కూడుకోవాలని చెప్పి ఆజ్ఞ ఇవ్వడం వల్ల ప్రజలందరూ వచ్చారు. ఆ ప్రజల మధ్య నిలబడి రాజు యెహోవా దేవుణ్ణి ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. ఈ ప్రార్థనలో చాలా విశిష్టత ఉన్నదండి. ఇది ఒక గొప్ప మాదిరి ప్రార్థన. ఇది మనందరం కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుందాం మనం. మొట్టమొదటగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మొదటగా దేవుని ఎలా స్తుతించాడో చూద్దాం. 6వ వచనం చూసినట్లయితే, యెహోవాయే దేవుడని, సర్వాధికారి అని, ఆయన బాహుబలము, ఆయన పరాక్రమమున వాటిని కీర్తించి కొనియాడుతున్నాడు. నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు, నువ్వు సర్వశక్తిమంతుడవు. అంత మాత్రమే కాదు, మా పితరుల దేవుడవు, మా దేవుడవు నీవే, మేము నీ బిడ్డలం ప్రభు అని చెప్పి చెప్పుకుంటున్నట్లుగా, స్తుతిస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో కూడా, యేసు ప్రభు తన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థనలో కూడా మొదట ఉన్నది ఏంటండి? దేవుని స్తుతే. దేవుని స్తుతితోటే ఏ ప్రార్థన అయినా మొదటగా మనం దేవుని స్తుతించాలి. మరి యెహోవా స్తుతులపై ఆసీనుడై ఉన్న దేవుడు, స్తుతులకు పాత్రుడు. మన స్తుతుల యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థనలో కూడా ముందుగా దేవుణ్ణి స్తుతించాలి. అపూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆయన సన్నిధి మన మధ్యకి వస్తుంది. ప్రభు బలియాగం కోరుకోవటం లేదండి. బలియాగాలు కోరుకోరు. ఆయనకి ఇష్టమైంది ఏంటి? స్తుతియాగం ఇష్టం, జిహ్వ ఫలం ఇష్టం ప్రభు. కాబట్టి మనం ప్రార్థనలో ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా నిలబడినప్పుడు ప్రభు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తారు. అదే యేసు ప్రభు వారు కూడా మనకి ఇచ్చినటువంటి ఆ హామీ అదే కదా. మీరు ప్రార్థన 2-3 ఎక్కడ కూడి నా నామం పేరిట ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్తున్నారు. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని చెప్తున్నారు. కాబట్టి మొట్టమొదట ప్రభువుని స్తుతించడం అనేది ముఖ్యమైనది. రెండవదిగా చూసినట్లయితే 7వ వచనంలో మరి దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి, దేవుని యొక్క వాగ్దానాల్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఏం గుర్తు చేసుకుంటున్నాడు చూద్దాం. ఆయన నమ్మకత్వం. మరి నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి ఈ దేశమును శాశ్వతముగా ఇచ్చిన దేవుడవు నీవే కదా. జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా దేవా, మీరిచ్చిన దేశమే కదా, మీ ప్రజలమే కదా, మీరు ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించి తీసుకొచ్చి ఇక్కడ మీరు మమ్మల్ని స్థాపించారు కదా, మీరిచ్చిందే కదా, మీరిచ్చినటువంటి వాగ్దానం ప్రకారమే కదా మేము ఇక్కడికి వచ్చాం. దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానం చేసినటువంటి దేశం
ఇశ్రాయేల్ ప్రజలు మరి అది స్వాస్థ్యంగా వారు పొందుకున్నారు. వారిని ఏ విధంగా ఆ దేశాన్ని నడిపించాలో, కాపాడాలో అవన్నీ కూడా ప్రభు మరి వారికి సహాయం చేశారు. మొదటి నుంచి కూడా మనం రాజులు గ్రంథాలన్నీ చదివినట్లయితే అనేక శ్రమలొచ్చినాయి, శోధనలొచ్చినాయి. ముఖ్యంగా ప్రజలు ఎప్పుడైతే దేవుని నుంచి తొలగిపోయి మరి అనేక రకాలైనటువంటి శోధనల్లో ప్రవేశించారో, దేవునికి దూరం అయినప్పుడు ప్రభు ప్రతిసారి కూడా వారిని దండించినట్లుగా, వారికి కొన్ని కొన్ని సమస్యలు, శోధనలు, యుద్ధాలు ఇవన్నీ కూడా కలిగించినట్లుగా చూస్తున్నాం. ఆ విధంగా ప్రభువు తిరిగి తన ప్రజల్ని తన సన్నిధికి నడిపించుకున్నట్లుగా చూస్తాం. సరే, ఇక్కడ ఆయన ప్రేమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కృపని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన విశ్వాస్యతని వీటన్నిటిలో కూడా ఆ ప్రజల్ని ఎన్నిసార్లు ప్రభు వారి దారి తప్పిపోయినప్పుడు ప్రభు వారిని క్షమించారు, ప్రేమించారు, రక్షించారు. ఇవన్నీ కూడా తలంచుకున్నప్పుడు అవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట రాజుగారు. నువ్వే కదా ప్రభు మాకు ఈ దేశాన్ని ఇచ్చావు, నువ్వే కదా మమ్మల్ని పోషిస్తున్నావు, నువ్వే కదా మమ్మల్ని రక్షిస్తున్నావు అని చెప్పి. అలాగే మనం కూడా ఆయన ప్రేమని, ఆయన కృపని, ఆయన విశ్వాస్యతను తలంచినప్పుడు మనం కూడా ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి అనారోగ్యాల్లో ఉన్నా, ఆయన చేసినటువంటి గత జీవితంలో మన ఏళ్ళ ఆయన చూపినటువంటి ఆ ప్రేమ, దయ, కనికరం ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా తప్పకుండా చాలా బలపడతాం. అంత మాత్రమే కాదు, ఈ సమస్య ఏ సమస్య అయినా సరే మనం దేవుని సహాయంతో వాటిని ఎదుర్కోవడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. మరి మనం దేవుని దగ్గర నుంచి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాం. ఎంతగానో ఆయన కాపుదల, ఆయన ప్రేమ ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ఎదుట ఉన్నటువంటి సమస్య చాలా చిన్నదిగా కనపడుతుంది. అంత మాత్రమే కాదు, మన విశ్వాసంలో చాలా బలపడతాం. ఆ పాత దినాల్లో మన జీవితాల్లో ప్రభువు చేసిన ఆశ్చర్యకాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ఎదుట ఉన్నటువంటి శోధనలు కానివ్వండి, శ్రమలు కానివ్వండి, అవి చాలా చిన్నవిగా కనపడతాయి అన్నమాట. మరి ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా పెద్దవాళ్ళం చాలా మంది ఉన్నాం. మన జీవితాల్లో అనేక సమస్యలు, శోధనలు, అనారోగ్యాలు ఎన్నో చూసాం మనం. వాటన్నిటిలో కూడా ప్రభు మనతో ఉన్నారు, మనల్ని నడిపించారు. కాబట్టి మనం దేని గురించి కూడా దిగులు పడక్కర్లేదు. పరిపూర్ణంగా దేవుని మీదే ఆధారపడ్డం ప్రార్థనతోటి. తర్వాత మూడవదిగా ఆయన చేసింది ఏంటంటే, మొదటిదేమో స్తుతి, రెండవది వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు ఎదుటి పెట్టుకుంటున్నాడు. మూడవదిగా పాపాల్ని ఒప్పుకోవడం. 8వ వచనంలో చూస్తాం, మా మీదకి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరవైనను మాకు సంభవించినప్పుడు నీ సన్నిధిలో మొరపెట్టిన ఎడల నీవు రక్షించుదు అని, నీ సన్నిధి ఇక్కడ ఉన్నదని దేవునికి విన్నవించుకుంటున్నాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను, కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరవైనను. ద్వితీయోపదేశకాండం 28:15-68 వచనాల్లో చూసినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని నుంచి తప్పిపోతే వారికి ఎటువంటి భయంకరమైనటువంటి కష్టాలు, శాపాలు వస్తాయో మొత్తం అక్కడ వర్ణించబడి ఉంటుంది. చాలా భయంకరంగా ఉంటుంది. ఆ తీర్పు అన్నమాట, దేవుని తీర్పు. ఎప్పుడైతే కష్టాలు, శ్రమలు వస్తాయో న్యాచురల్గా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తాము, దేవుని సహాయం కోరుకుంటాము, ప్రార్థిస్తాము, ఆ శ్రమల్లో నుంచి విడుదల పొందుకుంటాం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు రాజుగారు, నీ సన్నిధిలో మొరపెట్టిన ఎడల ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నీవు రక్షించుదు అని, నీ సన్నిధి ఇక్కడ ఉన్నదని దేవునికి విన్నవించుకుంటున్నాడు. మరి దావీదు మహారాజు దేవాలయాన్ని కట్టాలని తలపెట్టినప్పుడు ప్రభు తన సన్నిధిని వారి మధ్య ఉంచడానికి కోరుకున్నటువంటి స్థలం యెరూషలేమే. ఆ యెరూషలేం దేవాలయాన్ని మరి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కట్టినట్లుగా మనం చూస్తాం. సో ఇక్కడ మరి అదే విధంగా మనం పాత నిబంధనలో కూడా అనేక మంది భక్తులు, నెహెమ్యా కానివ్వండి, దానియేలు కానివ్వండి, వారి పాపాలన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకొని దేవుని సహాయం కోసం ఉపవాస ప్రార్థనలు చేసినట్లుగా మనం చూస్తాం. దానియేలు 9వ అధ్యాయంలో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రార్థన పూర్తి అవ్వకముందే మరి దేవుని యొద్ద నుండి దేవదూత వచ్చి నీ ప్రార్థన వినపడిందని చెప్పి దానియేలుకు చెప్పడమే కాకుండా మరి అంత్య దినాల్లో జరగబోయేటటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలన్నీ కూడా మరి దానియేలుకి భక్తునికి తెలియజేసినట్లుగా మనం 9వ అధ్యాయంలో చూస్తాం దానియేలు గ్రంథంలో. అలాగే మరి ఇంకా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకి
మరి అనేక విషయాలు రాబోయేటటువంటి దినాల్లో యెషయా భక్తుడు వారందరినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి ద్వారా ప్రభు రాబోయే దినాల్లో మరి జరగబోయేటటువంటి అనేకమైనటువంటి కార్యాల గురించి వారికి ముందుగానే తెలియజేసినట్లుగా. అందుకే ఇక్కడ కూడా రాజు ఏమంటున్నాడంటే, యుద్ధం వచ్చినా, ఒకవేళ మా చెడుతనాన్ని బట్టి, మా దుర్మార్గతను బట్టి తీర్పు ఒకవేళ వచ్చినా, ప్రభా తండ్రి మీ సన్నిధికి వచ్చి మేము ప్రార్థన చేస్తే మీరు వింటారని, అందుకే కదా ఈ దేవాలయాన్ని కట్టారు. ఆ దేవాలయంలోనే మేము మీ సన్నిధిలో నిలబడున్నాం, మీకు మొరపెట్టుకుంటున్నాం, మాకు సహాయం చేయమని చెప్పి మరి రాజు ఇక్కడ ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నదండి? దేవుని సన్నిధి మన మధ్యలోనే ఉంది, మనతోనే ఉంది. ఎక్కడ దేవుని బిడ్డలు దేవుని ప్రార్థించడానికి కూడుకుంటారో వారి మధ్య ఆయన సన్నిధి ఉంచుతానని చెప్పి ప్రభు మనకి వాగ్దానం చేశారు. కాబట్టి మన మధ్య ఉండడమే కాదు, మన ప్రార్థన అంగీకరిస్తారు. విశ్వాసంతో అడిగిన దాన్ని ఆయన తప్పకుండా అనుగ్రహించి మనల్ని దీవిస్తారని కూడా ప్రభు మనకు వాగ్దానం చేశారు. కాబట్టి ఇక్కడ పాపాలు ఒప్పుకోవడం కూడా ఇంపార్టెంట్. మనం కూడా ఒక్కోసారి ప్రార్థనని చాలా లైట్ గా తీసుకుంటాం, పట్టించుకో. ఒక భక్తి, ఒక భయంతో దేవదేవుడు సర్వ సృష్టికి మహారాజు అయిన రాజాది రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎంతో భయంతో, ఎంతో వణుకుతో మనం ఆయన పాదాల దగ్గరికి రావాలి. కాబట్టి మన ప్రార్థనా జీవితాన్ని కూడా మనం మరి సరి చేసుకోవడం, మనం పరీక్షించుకోవడానికి ఇదొక అవకాశం అని నేను ఎంచుకుంటున్నాను. తర్వాత దేవుని తీర్పు దేవునికి అప్పగిస్తున్నాడు. సో తనకు వచ్చినటువంటి కష్టానికి ఆయన్నే తీర్పు తీర్చమని రాజు అప్పగిస్తున్నట్లుగా చెప్తున్నాడు ఆయన. 10-11 వచనాలు చూసినట్లే, మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి అనుకుంటాను, చూడొచ్చు మీరు కూడా. 10వ వచనం 11వ వచనం చూస్తే, తన శత్రువులకు తీర్పు తీర్చమని దేవుని అడుగుతున్నాడు. తానేమి యుద్ధానికి వెళ్తానని అంటం లేదు, వాళ్ళని చంపుతానని అంటం లేదు, తీర్పు తీరుస్తానని అంటం లేదు. దేవుణ్ణి తీర్పు తీర్చమని అడుగుతున్నాడు. నీవు మాకిచ్చినటువంటి ఈ స్వాస్థ్యము నుండి వారు మమ్ములను తోలివేయాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ మోయాబీలు, అమ్మోనీయులు, సేయీరు మన్యవాసులంతా కూడా వాళ్ళు ఇశ్రాయేలీయుల యొక్క బంధువులే. ఏమంటున్నాడు? నీవు మాకిచ్చినటువంటి స్వాస్థ్యం నుంచి వారు మమ్మల్ని తోలివేయాలని ప్రయత్నిస్తున్నారు. తనకు చాలా పెద్ద గొప్ప సైన్యం ఉంది, ఇందాక మనం చెప్పుకున్నాం. ఆ శత్రు సైన్యాన్ని నాశనం చేయడానికి కూడా పూనుకోవటం లేదు రాజుగారు. తన యుద్ధాన్ని పూర్తిగా దేవునికి అప్పగిస్తున్నాడు. దేవుని తీర్పు మహాభయంకరం అండి. యుద్ధం చేయడానికి వచ్చినటువంటి శత్రువుల్లో ఒక్కడు కూడా మిగల్లేదు. మనం పాప డాలి చదివినటువంటి భాగంలో చూసాం, ఒక్కడు కూడా మిగల్లేదు. కాబట్టి మనం ప్రతీకారం తీర్చుకోవడానికి, లేక మనం తీర్పు తీర్చడానికి, మనం యుద్ధం చేయడానికి వెళ్ళడానికి బదులుగా మనకున్న సమస్యలు కానివ్వండి, మనకున్నటువంటి ఏదైనా అవ్వచ్చు, ఆ పరిస్థితి మనం ఎదుర్కోలేనటువంటి పరిస్థితిని ప్రభు పాదాల దగ్గర మనం సమర్పించుకున్నప్పుడు ఆయన ఇచ్చేటటువంటి తీర్పు, ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి మనకు వచ్చే కష్టాల్లో ప్రతి దాంట్లో కూడా మనం కూడా దేవునికి అప్పగించుకోవడం నేర్పించాలి. అలాగే మనకు కూడా ఎవరైనా శ్రమ కష్టం కలిగించే వారు ఉంటారు, మనకు కూడా శత్రువులు ఉన్నారు. అయితే మనం కూడా వెంటనే ప్రతీకారం చేయడానికి సిద్ధపడకూడదు. అందుకే పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 12-19 వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడు అని చెప్పి మనం పౌలు భక్తుడు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ రాజు దేవునికి ఆయనకే తీర్పుని అప్పగించుతున్నట్లుగా చూస్తున్నాం. తర్వాత 12వ వచనంలో చూసినట్లయితే, పరిపూర్ణ విశ్వాసంతో రాజు ప్రభుని దేవుని ఆశ్రయిస్తున్నట్లుగా చూస్తున్నాం. 12వ వచనం చదువుతాను. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థించాను. అంటే దేవుని శక్తిపై, దేవుని కృపపై
ఈ రాజు పూర్తిగా ఆధారపడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే కంప్లీట్ సరెండర్ అన్నమాట. కంప్లీట్ సరెండర్ ఇంటూ గాడ్స్ హ్యాండ్స్. మన ఏ సమస్య అయినా, మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు, మన బిడ్డల జీవితాలు పూర్తిగా దేవుని చేతుల్లో పెట్టి ఆయన ఇచ్చేటటువంటి ఆ డెలివరెన్స్ కోసం, హెల్ప్ కోసం, గైడెన్స్ కోసం మనం ఆయన పైన ఆధారపడ్డాం. కాబట్టి ఇక్కడ రాజు తన శక్తి సామర్థ్యాలు ఇవన్నీ దేవుని శక్తి ముందు ఎందుకు పనికిరావు అని గ్రహించాడు ఆయన. తన శక్తిపై ఆధారపడడం కంటే దేవుని శక్తిని ఆధారం చేసుకోవడం మేలని గుర్తించాడు. తన యుద్ధాన్ని పూర్తిగా దేవునికి అప్పగించినట్లుగా చూస్తున్నాడు. కాబట్టి మనం కూడా సాధారణంగా మనకు సమస్యలు ఎదురైనప్పుడు మనమే దానికి ముందు పరిష్కార మార్గం వెతుకుతూ ఉంటాం. మరి ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా ప్రార్థనాపూర్వకంగా దేవునిపై ఆధారపడినప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి విడుదల, విజయము, రక్షణ లభిస్తాయని గుర్తుపెట్టుకుందాం. తర్వాత యెహోషాపాతు రాజు ప్రార్థన ముగించగానే దేవుని అభయవాక్కులు వచ్చినట్లుగా చూస్తున్నామండి. ఇది కూడా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అది రాజు, యూదా ప్రజలు, లేవీయుడైనటువంటి యహజీయేలు ద్వారా ఓ చక్కని మాట విన్నట్లుగా చూస్తున్నామండి. ఎంత ఆశ్చర్యం, అద్భుతం. ప్రార్థన ముగియగానే దేవుని అభయవాక్కులు వింటున్నారు వీళ్ళు. మన ప్రార్థన వినడానికి కూడా, మనకి సహాయం చేయడానికి కూడా ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారండి. ఎవరి ద్వారా చేస్తారో, ఎలా చేస్తారో మనకు తెలియదు, కానీ ఆశ్చర్యంగా మనం ఎన్నోసార్లు మనం ఎదుర్కొనేటటువంటి సమస్యల్లో మన ప్రియులు అవ్వచ్చు, తెలియని వాళ్ళు కూడా వాళ్ళు ముందుకొచ్చి మనల్ని ప్రేమించి మన క్షేమం కోసం ఎన్నో కార్యాలు చేయడం మనం అనుభవించాం. అలాగే ప్రభువు చెప్తున్నారు యెషయా గ్రంథం 65:24 వచనంలో, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. సో వేడుకొనక ముందే ప్రభు చెప్తున్నారు, వాగ్దానం చేస్తున్నారు, నేను ఉత్తరం ఇస్తాను, వారిని ఆదరిస్తాను, ఆలకిస్తానని చెప్తున్నారు. కాబట్టి ఆ దేవుని అభయం ఉన్నంతకాలం మనం భయపడక్కర్లేదు, జడియక్కర్లేదు. దేవుని పైన ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి ఇరుకులో, ప్రతి శోధనలో దేవుని పైన మనం, ఈ రాజుగారు ఎలాగైతే యెహోషాపాతు తన ప్రజల్ని, తన దేశాన్ని ఆశ్చర్యంగా దేవుని కృపతోటి రక్షించుకున్నాడో మనం చూస్తాం. అలాగే యెహోవా దేవుడు యెహజీయేలు ద్వారా వారికి ఇచ్చినటువంటి సందేశం చూద్దాం. 15వ వచనంలో చూసినట్లయితే ఇది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వచనం అండి. 15వ వచనం, మీరు ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, యెహోవాయే జరిగించును. ఎంత ఆశ్చర్యం అండి ఇది. మీరేమి యుద్ధం చేయక్కర్లేదు, భయపడద్దు, జడియకుడు, మీరు చేయక్కర్లేదు యుద్ధం, యెహోవాయే మీరు యెహోవాయే మీ పక్షంగా ఈ యుద్ధాన్ని జరిగిస్తారని చెప్తున్నాడు. మరి ఇదే మనం దావీదు విషయంలో కూడా చూస్తాం. మనం ఆ గొలియాతు మీద యుద్ధాన్ని చేయడానికి 5 రాళ్ళు వడిసెలు పట్టుకొని మరి డేవిడ్ వెళ్ళినట్లుగా చూస్తున్నాం యుద్ధానికి. దాదాపు దావీదు వయస్సు 17 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి యవ్వనస్తుడు. గొలియాతు తెలుసు మనందరికీ, బలాఢ్యుడు, యుద్ధ ప్రవీణుడు. అయితే దావీదు ఎవరి పేరు మీద వెళ్ళాడంటే, దావీదు యెహోవా దేవుని శక్తిని ఆశ్రయించాడు, దేవుని పేరుతో యుద్ధంలోకి వెళ్ళాడు. ఏమాత్రం భయపడకుండా యుద్ధము యెహోవాదే అని చెప్తూ అతన్ని ఎదుర్కొని ఒక చిన్న రాతితో అతన్ని చంపినట్లుగా చూస్తున్నాం. అలాగే మనకు కూడా భయంకరమైన శ్రమలు, శోధనలు వస్తాయి, కానీ చాలా ఆశ్చర్యంగా వాటి నుంచి మనకి విడుదల ప్రభు అనుగ్రహించారు మన జీవితాల్లో. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే జ్ఞాపకం వస్తాయి ఇవన్నీ కూడా. అందుకే రోమా పత్రికలో పౌలు గారు ఒక చక్కని మాట అంటున్నారు, 8వ అధ్యాయం 31లో, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? ఒక ప్రశ్న అడుగుతున్నారు. దేవుడే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే, ఈ సర్వలోకాన్ని సృజించినటువంటి సృష్టికర్తే, ఆయనే మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? మన ఈ లోక పోరాటం సాతాను శక్తులతోటే. కాబట్టి మన శ్రమల్లో, బలహీనతల్లో, సమస్యల్లో నిత్యం దేవుని సహాయం కోసం ప్రార్థించాల్సిన వారమై ఉన్నాము. దేవుని శక్తి పైన, పరిశుద్ధాత్మ నడిపింపు పైన మనం ఆధారపడాలి. వాక్యం ద్వారా చెప్తున్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి
ఈ స్టోరీస్ అన్ని కూడా, ఇవన్నీ స్టోరీస్ అని అంటున్నాం కానీ ఇవన్నీ నిజంగా జరిగినటువంటి సంఘటనలు. వీటి ద్వారా ప్రభు మనకి ఎన్నో సత్యాలు నేర్పిస్తున్నారు. మన ఇబ్బందుల్లో, మన కష్టాల్లో, శోధనలో మనం ఏ విధంగా దేవుని పైన ఆధారపడాలి, ఆయన్ని ఆశ్రయించాలి అనేటటువంటిది. సరే, దేవుడు చేసినటువంటి ఏర్పాటును గురించి చూద్దాం. ఏ విధమైనటువంటి ఏర్పాటు ప్రభు వారి ఏళ్ళు చేశారు. మొదటగా 16 అధ్యాయంలో చూసినట్లయితే, ఏ విధంగా, ఏ మార్గం ద్వారా శత్రువులను కనుగొనాలో, ఎప్పుడు వారు శత్రువుల్ని ఎదుర్కొంటకు బయలుదేరాలో ఇది చూడండి. ఇవన్నీ కూడా మైన్యూట్ డీటెయిల్స్, కానీ మనం జాగ్రత్తగా వాటిని ధ్యానించినప్పుడు భలే ఆశ్చర్యం వేస్తుంది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఏ విధంగా వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, శత్రువుల్ని ఎదుర్కోవడానికి ఎప్పుడు బయలుదేరాలి, ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా వాళ్ళకి తెలియజేసినట్లుగా చూస్తున్నాం. మన సమస్యల్లో కూడా, మనం ఎదుర్కొనేటటువంటి సమస్యల్లో కూడా ప్రభు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. మన కోసం మనుషుల్ని, పరిస్థితుల్ని సిద్ధపరుస్తారు. ఇవన్నీ మనం అనుభవించినటువంటి ఆశ్చర్యకార్యాలేనండి. కాబట్టి మన జీవితాలు ప్రతి మైన్యూటెస్ట్ డీటెయిల్ ఆయన చేతుల్లోకి తీసుకొని మరి పరిస్థితుల్ని, మన మార్గాన్ని సరళం చేస్తారు. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైందు అని చెప్పి మరి కీర్తనకారుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం దావీదు కీర్తనలో. సరే, తర్వాత దేవుని వాగ్దానం చూద్దాం. ఇవన్నీ కూడా మనందరి జీవితాల్లో జరిగినాయండి. నా జీవితంలో కూడా నేను ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూశానో చెప్పలేను. ఇవి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే కేవలం మన హృదయం దేవుని ఎడల కృతజ్ఞతతోటి, స్తుతితోటి నిండిపోతుంది అనమాట. ఎందుకంటే మంటి వాళ్ళం మనం, ఎందుకు పనికి రాని వాళ్ళం, పాపులం. అయినప్పటికీ దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఆయన మనల్ని ఎంచుకొని మన ఏళ్ళ చేసిన గొప్ప కార్యాలన్నిటికీ మనం కేవలం స్తుతి చెల్లించడం మాత్రమే చేయగలుగుతాం. తర్వాత దేవుని వాగ్దానం చూద్దాం. రక్షణ వాగ్దానం ఇచ్చారు ప్రభు. 17వ వచనం చూసినట్లయితే, మీరందరూ చూస్తున్నారు వచనాలు అనుకుంటున్నాను నేను. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. ఆ రక్షణ వాగ్దానం అనమాట, విడుదల వాగ్దానం అనమాట. ఎంత ఆశ్చర్యం కదా! యెహోవా మీతో కూడా ఉండును. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ఏర్పాటు చూస్తున్నాం మనం ఇక్కడ. దేవుని బిడ్డలు ప్రార్థనలో పోరాటం ప్రారంభిస్తే దేవుడే వారి పక్షమున యుద్ధం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే మన జీవితాల్లో కూడా మన ప్రార్థనతోటే మనం అనేక సమస్యలు ఎదుర్కోగలుగుతాం. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని రాజు, యూదావారు పూర్తిగా విశ్వసించారండి. మీరేం యుద్ధం చేయక్కర్లేదు, జస్ట్ నిలవబడండి, దేవుడు ఇచ్చేటటువంటి విడుదల మీరు చూస్తారని చెప్పినప్పుడు వాళ్ళు పరిపూర్ణంగా దేవుణ్ణి విశ్వసించాలి. కాబట్టి ఆ విశ్వాసమే మన రక్షణ కూడా మూలం ఏంటండి? విశ్వాసమే. ఆయన నా కోసం, నా పాపాల కోసం ఆయన శిలువ మరణంలో, ఆ శిలువలో మరణించారని ఎప్పుడైతే విశ్వసిస్తామో మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. మనం ఒక నూతన సృష్టిగా నిలవబడతాం, దేవుని బిడ్డలుగా నిలవబడతాం. కాబట్టి అన్నిటికీ విశ్వాసమే విజయం. మరి దేవుని విధేయతతో కూడినటువంటి కృతజ్ఞత చూపి వాళ్ళు స్తుతించినట్లుగా చూస్తున్నాం. యెహోషాపాతు రాజు, ఆ రాజుతో పాటు ఆయన ప్రజలందరూ కూడా యుద్ధానికి వెళ్ళినటువంటి తీరు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆ లేవీలు ముందు నడుస్తూ స్తుతి చెల్లిస్తూ ఉంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు, రాజుగారు వాళ్ళతో వెళ్ళారు యుద్ధానికి. యుద్ధ కవచాలు కానీ, ఖడ్గాలు కానీ ఏమి ధరించకుండా స్తుతులతోటి యుద్ధంలో ప్రవేశించింది మనం బైబిల్లో ఈ ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధాన్ని మనం చూస్తాం అన్నమాట. సో దేవుని తోటి వారు స్తుతించినట్టుగా కూడా చూస్తున్నాం. బెరకాలు అంటారు, అక్కడ కూడా వద్దాం మనం. యెహోవా దేవుడు యెరూషలేము రాజుకి, యూదా ప్రజలకి అనుగ్రహించినటువంటి రక్షణ, విడుదల, దాని గురించి కూడా కొన్ని చూద్దాం. ఇక్కడ కూడా మనం కొన్ని ఆధ్యాత్మిక సత్యాల్ని మనం గమనించగలం. మొదటగా ఏంటంటే, సైన్యాన్ని ఎలా సిద్ధపరిచాడు.
చూద్దాం. రాజుగారు ఇక్కడ కేవలం విశ్వాసమే వాళ్ళ విజయం. విశ్వాసంతో విజయం సాధించారు శత్రువుల మీద. మరి యూదా రాజు అయినటువంటి యెహోషాపాతుకి గొప్ప సైన్యం ఉందని విన్నాం, మనం చదువుకున్నాం. శత్రువులతో యుద్ధం చేయడానికి వీరు సిద్ధపడినట్లుగా చరిత్ర పుటల్లో ఏ సైన్యం కూడా సిద్ధపడలేదండి. వారు ధరించవలసినవి, తీసుకొని వెళ్ళవలసిన యుద్ధోపకరణాల విషయం అసలు ప్రస్తావించబడనే పడలేదు. ఏమని చెప్పారంటే రాజుగారు 20వ వచనం చూసినట్లయితే, యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని రాజు సైన్యాన్ని, ప్రజల్ని హెచ్చరించినట్లుగా చూస్తున్నాం. సో యుద్ధోపకరణాలతో పని లేకుండా పోయింది. కేవలం విశ్వాసాన్ని వారు కవచంగా ధరించి మరి యుద్ధానికి బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా వారు విశ్వసించారు, విధేయత చూపించారు. విశ్వాసాన్ని కవచంగా ధరించి వారు యుద్ధానికంటే యుద్ధం అంటే యుద్ధం చేయలేదు వాళ్ళు, అసలు బయలుదేరినట్లుగా చూస్తున్నాం. మనం కూడా అంతే. ఆధ్యాత్మిక పోరాటంలో దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని ధరించి శత్రువైనటువంటి సాతానుతో పోరాడాలని పౌలు గారు చెప్తున్న మాటలు మనం ఎఫెసీ గ్రంథంలో 6వ అధ్యాయంలో చూస్తామండి. అలాగే వారు ఇంకొక పని చేశారు. వారు స్తుతులతో దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా ఆ విజయాన్ని పొందుకున్నట్లుగా చూస్తున్నాం. వారు ఏం చేశారంటే 21వ వచనం చూద్దాం. దేవుని కృప నిరంతరం ఉండునని దేవుని స్తుతించుచు గాన ప్రతిగానములతో లేవీయులు సైన్యమునకు ముందు సాగగా రాజు ఏర్పాటు చేసినట్లు, సైన్యం సాగాలని రాజు ఏర్పాటు చేసినట్లు చూస్తున్నాం. కాబట్టి దీన్ని బట్టి తన రక్షణ విషయంలో దేవునిపై తనకు కలిగినటువంటి పూర్తి విశ్వాసాన్ని రాజు, ప్రజలు కనపరిచినట్లుగా చూస్తున్నాం మనం. వాళ్ళు ఏ ఒక ఆయుధాన్ని ధరించడం కానీ ఏమీ లేదు. కేవలం స్తుతులతోటి దేవుణ్ణి స్తుతిస్తూ గాన ప్రతిగానాలతోటి వాళ్ళు ఆ యుద్ధ భూమిలోకి ప్రవేశించినట్లుగా చూస్తున్నాం. మరి దేవుని వాగ్దానాల పట్ల మన విశ్వాసం ఎలా ఉంటుందో చూద్దాం. మనకు కూడా ఇలాగే చెప్తారు ప్రభు, ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా మనం భయపడక్కర్లేదు. ప్రార్థనతోటి మనం ప్రతి శోధన ఎదుర్కోవాలని మనం ఈ పాఠ్య భాగం ద్వారా నేర్చుకుంటున్నాం. మరి మన విశ్వాసం ఎలా ఉంది? సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక్కొక్కప్పుడు మనకు కూడా వచ్చినటువంటి శ్రమలు, ఆ విపరీతమైనటువంటి పరిస్థితుల్లో మరి కాళ్ళకి అందని లోతుల్లోకి ప్రభు మనల్ని నడిపిస్తారు. అయితే అక్కడ కూడా ప్రభు మనల్ని విశ్వాసంలో బలపరిచేస్తారు. మనం చేతులు ఎత్తేస్తాం, ఇంకా ప్రభు నాకు ఇంకా చేత కాదు, నేను ఈ పరిస్థితులు ఎదుర్కోలేను, మీరు రావాల్సిందే, నా జీవితంలోకి మీరు రావాల్సిందే, మీరు నడిపించాల్సిందే, మీరే విడిపించాలి అని మనం ప్రభు పైన పూర్తిగా ఆధారపడేలాగా కూడా ప్రభు చేస్తారు. అది కూడా ఆశ్చర్యమే. సరే, ఈ యుద్ధంలో ఒక బాణం వేయకుండా, ఒక ఖడ్గం దోయకుండా, ఈ అవసరం ఏమీ లేకుండా, దేవుని దూతలు కూడా పోరాడకుండా, పిడుగులు గాని వడగండ్లు గాని ఏమి పడకుండా శత్రు సైన్యం సమూలంగా నాశనం చేయబడినట్లుగా చూస్తున్నాం. మరి ప్రభు అనుగ్రహించేటటువంటి రక్షణ ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఈ పాఠ్య భాగంలో చూస్తున్నామండి. ప్రజలు దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టగానే ప్రభు వారికి రక్షణ దయచేసినట్లుగా చూస్తున్నాం. మరి మన రక్షణ విషయం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఏమన్నా చేయమని అడుగుతున్నారా ప్రభు మనల్ని? మనం రక్షణ పొందాలంటే ఏమి లేదండి. ఏమని చెప్పారు? విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం. మనదంటూ ఏమీ లేదు, కేవలం విశ్వాసం ఉంచాలి. నా పాపాల నిమిత్తం, నా దోషాల నిమిత్తం యేసయ్య సిలువలో మరణించారని మనం విశ్వాసం ఉంచితే చాలు, మనం రక్షించబడతామని చెప్పి మరి మనకి అటువంటి రక్షణ ప్రభు తన కుమారుని యొక్క శిలువ మరణం ద్వారా మరి మన శత్రువు అయినటువంటి సాతాను పూర్తిగా నశింపజేసి మనకిచ్చినటువంటి అమూల్య రక్షణ ఈరోజు మనందరం కూడా కృతజ్ఞతతోటి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం. అది అంత మాత్రమే కాదు, ఇంకా ఈ లోకంలో మనకు అనేక శ్రమలు, శోధనలు వస్తానే ఉంటాయి. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన దయగల చిత్తానికి మనల్ని మనం అప్పగించుకొని ఆయన ఘననామమును మనం స్తుతించినట్లయితే నిజంగా మనకి ప్రతి సమస్యలో గొప్ప విజయము, విడుదల, రక్షణ
లభిస్తాయండి. మరి క్రైస్తవ జీవితం అంటే పోరాటమే. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, ఆ 2 తిమోతి 4:7 చెరసాల్లో ఉన్నారు. సంకెళ్లలో బంధించబడి ఉండి మంచి పోరాటం పోరాడాను అని చెప్తున్నారు. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని చెప్పి పౌలు గారు చెప్పినటువంటి మాటలు మనందరికీ తెలిసినటువంటి మాటలే. మరి శ్రమలు లేకపోతే మనం దేవునిలో ఎదగము, దేవునితో సహవాసం చేయము. శ్రమలు మన విశ్వాసానికి పరీక్ష పదును పెడతాయని చెప్పి గుర్తుంచుకుందాం. కాబట్టి శ్రమలు వస్తే మనం కృంగిపోక్కర్లేదు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనతోటి ఉన్నారని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఇంకొక 5 నిమిషాలు టైం ఇవ్వండి నాకు. తర్వాత ఈ ప్రభు ఇచ్చినటువంటి రక్షణ ఎటువంటిదో చూద్దాం. సమృద్ధి అయినటువంటి రక్షణ 25వ వచనంలో చూసినట్లయితే, యెహోషాపాతు సైనికులు పోరాడవలసిన పని లేకపోయింది. మరి కొల్ల సొమ్ము ఎంత సమృద్ధిగా ఉందంటే దాన్ని సమకూర్చుకోవడానికి వాళ్ళకి 3 దినాలు పట్టిందండి. కాబట్టి రక్షణతో పాటు ప్రభు మనకి అనేక ఇతర ఆశీర్వాదాలు కూడా తన బిడ్డలకి ప్రభు ఇస్తారు. దేవుడు తన బిడ్డల ఎడల చూపేటటువంటి కృప, ప్రేమ అంత సమృద్ధిగా ఉంటాయన్నమాట. తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, తను ప్రేమించేటటువంటి బిడ్డల్ని ప్రభు ఎంతగా ఆశీర్వదిస్తారో మనం ఇక్కడ చూస్తున్నాం. 3 దినాలు వాళ్ళు ఒక్క యుద్ధం చేయలేదు, ఒక కత్తి దూయలేదు, ఏమీ లేదు. మరి ఆ కొల్ల సొమ్ము వాళ్ళు కూర్చుకోవడానికి 3 దినాలు పట్టినట్లుగా మనం చూస్తున్నాం. వారు చేయవలసింది ఏం చేశారంటే వాళ్ళు స్తుతి యాగం చేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభు మనకు ఒక గొప్ప మేలు, ఆశ్చర్యకరమైనటు మేళ్ళు, అద్భుతాలు మన జీవితాల్లో చేసినప్పుడు ప్రభు ఎదురు చూసేది ఏంటంటే ప్రభువుని స్తుతించాలని. ఆయన బలియాగం కోరే దేవుడు కాదండి, స్తుతి యాగము కోరేటటువంటి దేవుడు. మరి వెంటనే వీళ్ళు ఈ మేలు పొందిన వెంటనే రాజు, ఈ సైన్యం అంతా కూడా 26వ వచనం చూసినట్లయితే 4వ దినమున 3 దినాలు వాళ్ళు ఆ కొల్ల సొమ్ము కూర్చుకున్నారు. 4వ దినాన దేవునికి ప్రత్యేకపరిచి యెరూషలేమునకు రాకముందే బెరాకా లోయ అంటే స్తుతి లోయ అంటారు దాన్ని. బెరాకా లోయ ఒక దినము, లోయలో ఒక దినము దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి దేవుణ్ణి స్తుతించి కృతజ్ఞతలు తెలుపుకున్నట్లుగా చూస్తున్నాం. ఈ స్తుతి కృతజ్ఞత ఇక్కడితో ఆగలేదండి, ఆ యుద్ధ భూమిలో ఆగలేదండి. వారు ఉత్సవంతో రాజుగారి వారి ముందు నడవగా వారు దేవుణ్ణి స్తుతిస్తూ యెరూషలేము వందలి దేవుని మందిరానికి చేరినట్లుగా చూస్తున్నాం. అంటే యెరూషలేము వచ్చేదాకా మళ్ళీ మందిరానికి ఎక్కడైతే వాళ్ళు ప్రార్థనతో మొదలు పెట్టారో తిరిగి ఆ స్థలానికి, ఆ మందిరానికి వచ్చేదాకా వాళ్ళు స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అన్నిటికంటే మనం ముఖ్యంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి, మనం ఇక్కడ ఒక భౌతికమైనటువంటి రక్షణ గురించి మనం ప్రస్తావించాం ఇంతవరకు. అయితే ప్రభు మనందరికీ యేసు ప్రభు వారి ద్వారా అనుగ్రహించినటువంటి ఆ రక్షణకై మనం ఎల్లప్పుడూ స్తుతించాలండి. ఈ స్తుతి ఇక్కడితో ఆగదండి. మనం పరలోక నివాసులమైన తరువాత కూడా ఈ స్తుతి కొనసాగుతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9, 12 ఎవరన్నా చదువుతారా? ఉన్నారా అందరూ? ఆంటీ ఉన్నామంటీ. ప్రకటన 7 ఉన్నామండి మేడం. జోక్, ఇట్స్ ఎ జోక్. అంటే నేనే మాట్లాడుతున్నాను కదా అందుకనే. 9 నుంచి 12 నాన్న. ఇంకొక 1 మినిట్ అయిపోద్ది. డాలీ నన్ను చదవమంటావా? ప్రకటన 7 9 నుంచి 12. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని
గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండేది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి, ఆమెన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమెన్. థ్యాంక్ యూ అండి. సో మన స్తుతులు ఇక్కడతో ఆగవండి. మనందరం దేవుని అత్యంతమైన కృప ద్వారా పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనం ప్రభువుని స్తుతిస్తాం. ఎన్నింటికి స్తుతించాలో ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం, జాగ్రత్త పడదాం. మరి ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసెనని వినిన ఇతర రాజులు, ప్రజలు యెహోవా దేవునికి భయపడిరి. ఈ ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధానికి రిజల్ట్ చూడండి. 29వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని వినిన ఇతర రాజులు, ప్రజలు యెహోవా దేవునికి భయపడిరి. యూదా వారి ఎడల వారికి భయము కలిగెను. జనులలో దేవుడు మహిమ పరచబడ్డారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏవైనా కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, లేకపోతే అనారోగ్యాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ప్రభు మనకి వాటిల్లో నుంచి అనుగ్రహించేటటువంటి విజయాన్ని బట్టి, విడుదలని బట్టి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, అన్యులు, దేవుని ఎరుగనటువంటి వారు, వీరి దేవుడు గొప్ప దేవుడు, వీరే నిజమైన దేవుడు అని గ్రహించగలుగుతారు. కాబట్టి మనం శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమి భయపడాల్సినటువంటి అవసరత లేదండి. అంత మాత్రమే కాకుండా ఇంకో మాట చదువుతాం చివరిగా. ఈ విధంగా చుట్టూ ఉన్న రాజ్యముల నుండి దేవుడు యూదా వారికి నెమ్మదిని అనుగ్రహించెను. విశ్రాంతి కలిగి ప్రజలు నివసించారు. మనం కూడా ఒక రోజున దేవుని విశ్రాంతిలో ప్రవేశించబోతున్నాం. ఈ లోక పోరాటం తర్వాత, ఈ లోకంలో ఉన్న శ్రమలు, శోధనలు, సంతోషాలు ఇవన్నీ అనుభవించిన తర్వాత దేవునిలో, విశ్వాసంలో మనం నిలిచి ఫలించి దేవుని బిడ్డలుగా జీవించినట్లయితే మనం కూడా దేవుడిచ్చేటటువంటి ఆ నిత్య నివాసంలో, దేవుని సన్నిధిలో, దేవుని విశ్రాంతిలో మనం కూడా ప్రవేశిస్తాం. ఈ లోక పోరాటం తర్వాత దేవుడు మనకు అనుగ్రహించబోయేటటువంటి నిత్య జీవం, విశ్రాంతి, సంతోషం, మహిమ ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు గారిలాగా ఒక మాట మనం అందరం చెప్పగలగాలండి. 8వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన అనుగ్రహించబోయే మహిమ ముందు ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవి కావు అని మనం కూడా అనగలిగితే నిజంగా మనం ధన్యులం అవుతాం. కాబట్టి అటువంటి ధన్యత కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన.